మనకి వస్తుంది కదా చవితి. వినాయక చవితికి బాబా నేను వినాయకుడిని పెట్టుకొని పూజ చేస్తాను అని. వినాయకుడిని తెచ్చి ఫస్ట్ సంవత్సరం పెట్టానమ్మా. పెట్టి అంతా పూజ చేసి అవన్నీ పెట్టి చేసే రోజుకి మూడో రోజుకి మా అమ్మ బాబా నేను నీకు తప్ప నేను వేరే దేవుళ్ళకి చేయాలంటే నాకు మనసు రావట్లేదు. నెక్స్ట్ ఇయర్ అయితే నేను పెట్టా, ఇంకా నాకు వద్దు బాబా అని చెప్పా. బాబా నాకు కళ్ళు ఏం చెప్పాడు, నేను నెక్స్ట్ ఇయర్ అంటే నాకు తెలిసిన భాషలో మనకి ఇలా చెప్తున్నా, నెక్స్ట్ వచ్చే సంవత్సరం నేను వినాయకుడిని ఎత్తుకొని వస్తాను, నువ్వేం టెన్షన్ పడొద్దు, నువ్వు పెట్టుకొని పూజ చేసుకొని నాకు చెప్పాడు. ఇంకా సంవత్సరం వెయిట్ చేశా, ఎట్లొస్తాడు బాబా, నేను వస్తాను వినాయకుడిని తీసుకొని అన్నాడు. ఎలా వస్తాడు అనుకున్నా. వినాయకుడిని కొనుక్కోవడానికి వెళ్తాం కదరా, అసలు అక్కడ ఎక్కడ అన్ని చిన్న చిన్న వినాయకుళ్ళే ఉన్నాయి, బాబా ఉన్నది ఎక్కడా లేదు. ఇదేంటి బాబా మరి ఎట్లొస్తాడు అని నాకు కొనబుద్ధి కావట్లేదు. ఎందుకో ఇక్కడికి వెళ్ళి ఆటోలు వస్తుంటే అక్కడ రోడ్డు ఎమ్మటి బాబా వినాయకుడిని ఇక్కడ కూర్చోబెట్టుకున్నాడు, ఇలా ఉన్నాడు బాబా. అది నన్ను ఇలా ఒక వైబ్రేషన్స్ లాగా ఇట్లా ఆటో టక్కు నాగింది, అక్కడే నిల్చుని ఇలా చూసా. ఆటో నాగాగని చెప్పి పోయి ఆ విగ్రహం కొనుక్కొని వచ్చా. నాకు గుర్తుకొచ్చింది, ఆహా అంటే నేను బాబా వినాయకుడితో నేను వస్తాను అన్నారు కదా ఎత్తుకొని, అంటే ఇక్కడ ఎత్తుకొని వచ్చాడా అని. అప్పుడు మళ్ళీ పూజ చేశా 3 days. మళ్ళీ నిమజ్జనం చేయాలంటే బాబా అమ్మో నేనొద్దు బాబా, నేను అసలు మళ్ళీ నిన్ను తీసుకుపోయి నీళ్ళల్లో వేయాలంటే వినాయకుడు అంటే తల్లి దగ్గరికి చేరుతాడు, నేను నీళ్ళల్లో వేయలేను, నేను మళ్ళీ నాకు అట్లా వద్దు, నేను చిన్నదే పెట్టుకుంటానంటే ఇక అప్పటి నుంచి చిన్నదే. అట్లా మిరాకిల్ జరుగుతాయి. చాలా అంటే చాలా నాన్న, బాగా చెప్పలేము, అది చెప్పడానికి కూడా కొన్ని రావు. ఇంతకుముందుకు చాలా చెప్పాను. ఇంకా అవన్నీ కళ్ళ ముందు జరుగుతుంటే చూసిన వాళ్ళు నమ్ముతారు. ఇక్కడ ఉన్నారు, నా పిల్లలు ఉన్నారు, మా వాళ్ళు ఉన్నారు, అందరు నమ్ముతారు. బాబా సందేశాల గురించి మీరేమైనా చెప్తారా? బాబా సందేశాలంటే నాకు అట్లా సడన్గా ఇలా అలా అని నాకు అలా ఏం చెప్పడు. నేను కొన్ని ఏం చెప్తాడు, కొంతమందిని చూపిస్తాడు, కొంతమంది చూపించి ఇది చెప్పు వాళ్ళకి, నువ్వు ఇది చెప్పు నేను ఎలా చెప్పాలి బాబా, వాళ్ళు ఎవరో నాకు తెలియదు, నేను వెళ్ళి చెప్తే వాళ్ళు నన్ను ఏమంటారు అని అంటే నేను చూసుకుంటా వెళ్ళు అంటాడు. చెప్తాను కొంతమందికి, ఇలా బాబా నాకు ఇలా చెప్పారు, అది మీకు ఉందో లేదో నాకు తెలీదు, మీరెవరో నాకైతే తెలియదు, నేను ఎందుకంటే నేను బాబాని నమ్ముకున్నాను కాబట్టి చెప్తున్నామ్మా, మీరు నమ్ముకోవాలని కాదు, మీరు ఈ స్థితిలో ఉన్నారా, ఈ పరిస్థితుల్లో ఉన్నారా, అది నిజమేనా కాదా, ఎందుకంటే నాది కూడా నాకు తెలియాలి కదా బాబా నాకు చెప్పింది నిజమని. అలా అడిగితే వాళ్ళు పాపం చాలామంది ఉన్నారు, ఇంకా వాళ్ళ పేర్లు ఏమొద్దనుకోండి, ఉన్నారు. మళ్ళీ ప్రాబ్లమ్స్లో ఉండి సాల్వ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది అయితే ప్రాణాలు కూడా నిలబెట్టాడు బాబా నా తరపు నుంచి. అంటే ఏ విధంగా అంటే ఇప్పుడు కొంతమంది ఉంటారు హెల్త్ బాగాలేకనో, ఇంకొక మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు కొడుకు, చిన్న బాబు, ఒక 5 months 8 months బాబు. ఆ బాబుకి హెల్త్ బాగాలేక హైదరాబాద్ తీసుకొచ్చారు. అబ్బాయి చనిపోయాడని తీసుకెళ్ళమన్నారు గాంధీ హాస్పిటల్ని ఎక్కడో. వాళ్ళు పాపం రోడ్డు పైన పెట్టుకొని ఏడుస్తున్నారు, బాబు ఎట్లా ఇది అని. వాళ్ళు ఏం చేసేది, వాడు చనిపోడరా, ఎందుకు అట్లా చెప్పారు డాక్టర్లు అంటే, బాబు బాగానే ఉన్నాడు. పాపం తను నా నెంబర్ తీసుకొని ఫోన్ చేసి, ఎవరి దగ్గర తీసుకొని ఫోన్ చేసి, ఒకసారి వెళ్ళవని తమ్ముడు దగ్గరికి, వాడి కొడుకుకి బాగాలేదు ఇట్లా హాస్పిటల్లో తీసుకొచ్చారంటే వెళ్ళాను. అక్కడికి వెళ్తే వాళ్ళు పాపం బాబుని పట్టుకున్నారు, చూస్తే బాగానే ఉన్నాడు. బాబు చనిపోయిందని ఎవడరా మీకు చెప్పింది, అసలు ఏ డాక్టర్ అంటే ఇక బతకడు వేస్ట్, తీసుకెళ్ళమన్నారు అక్క, ఇంకా ఎటు తీసుకెళ్ళాలి అర్థం కాక ఏడుస్తున్నామన్నారు. సరే ఇదంతా వద్దులే రండి అని చెప్పి, మాకు తెలిసిన హాస్పిటల్ ఉంది ఇక్కడ రెయిన్బో, అక్కడ ఒక మేడం ఉంటుంది బిందు మేడం అని, తనకి చూపిద్దామని చెప్తే తన ఫోన్ చేస్తే తీసుకురమ్మన్నది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం పర్వాలేదు, బాబు బాగుంటాడు, ఒక చిన్న ఆపరేషన్ చేయాలని చేసింది. ఆ బాబు బతికాడు. గొంతు అసలు ఇంకా మాట లేదు అబ్బాయికి, అలాంటిది గొంతుకు ఆపరేషన్ ఏమో చేశారు. అబ్బాయి ఇప్పుడు మాట్లాడతాడు, బాగున్నాడు పిల్లడు. ఇప్పుడు దగ్గర ఎన్ని సంవత్సరాలు వాడికి, బాగానే ఉంటాయి 13 సంవత్సరాల పైన, 13-14 సంవత్సరాలు. ఏంటంటే చాలా మిరాకిల్స్, చెప్పలేనని మిరాకిల్స్. ఈ మధ్య రీసెంట్గా జరిగింది, మా బాబు ఆడు పాపం ఇప్పుడు ఇంకా చదివించాలంటే, ఇంతకుముందు శ్రీ చైతన్యలో చదివించేది, ఇప్పుడు 9th క్లాస్కి ఫీజులు ఎక్కువ అంటున్నారు, మేము చదివిలేకపోతున్నామమ్మ, మా దగ్గర డబ్బులు కూడా అన్ని లేవు, 1,00,000 రూపాయలు అడుగుతున్నారు, ఈ గవర్నమెంట్ హాస్టల్లో వేసేస్తానని అనింది. ఆమె ఎప్పుడు చెప్పాలి మనకి, పిల్లలకి ఎగ్జామ్స్ అది ఇంకా స్కూల్ హాలిడేస్ ఇచ్చినప్పుడు చెప్తే గవర్నమెంట్లో మనం ట్రై చేయడానికో, ఎగ్జామ్స్ ఉంటే అది రాయడానికో ఉంటుంది. ఆమె ఏం చేసింది, మొన్న రీసెంట్గా 1 month క్రితం
చెప్పింది. ఇప్పటికి ఎన్ని నెలలురా? మే మే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ 6 నెలలు అవుతుంది. 6 నెలలకు మనకు సీట్ ఎలా వస్తుంది? మళ్ళీ వాడికి నచ్చిన హాస్టల్లోనే కావాలని కూర్చున్నాడు. గురుకులంది మా ఇట్లా కొంచెం బీసీలకు ఒకటి ఉంటుంది, అందులో ఓన్లీ ఈ క్యాస్ట్ వాళ్ళే ఉంటారు. అందులోనే కావాలనంటే అందులో సీట్ ఎలా వస్తుంది? అప్పటికి వెళ్ళి అడిగాము, వాళ్ళు అన్నారు ఇది